హాయ్ హలో మైన్క్రాఫ్ట్ ప్లేయర్స్, మళ్ళీ కొత్త వీడియోతో మైన్క్రాఫ్ట్లోకి అయితే ల్యాండ్ అయిపోయాను. ఈ వీడియోలో అందరు క్రియేటర్ల కన్నా డిఫరెంట్గా చేయాలని మైన్క్రాఫ్ట్ బట్ టార్చెస్ గివ్స్ ఓపీ ఐటమ్స్ అని చెప్పేసి మళ్ళీ తేడా డేటా ప్యాక్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. సో ఎటువంటి లైక్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. దానికన్నా ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్లో ఉన్న ఎన్నో అనుముత్యాలు లాంటి వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో ఓకే, ఫైనల్గా మనం అయితే వరల్డ్లోకి అయితే వచ్చేసాం. ముందు విలేజ్ ఎలా ఉందంటే మనం టీపీ కొట్టుకుని అయితే వచ్చాము. ఓకే, ఎప్పుడు అలాంటి పనులు చేయకండి గైస్, కొట్టుకోవడం తప్పు, అదే టీపీలు చేయడం తప్ప అనమాట. అది మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఈ వీడియోలో చూసారు కదా, బొడపాడు షేడర్స్ అయితే వచ్చాము. అండ్ ఈ గెట్ అవుట్లో ఇచ్చేయకుండా మన విలేజ్లోకి అయితే వెళ్ళిపోదాం. విలేజ్లో స్టార్టింగ్ ఎందుకంటే టార్చెస్ అన్నీ అక్కడ ఉంటాయి. అండ్ విలేజ్లోకి ఎంటర్ అవ్వకముందే మనకైతే ఇక్కడ టార్చెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టార్చ్ మనం బ్రేక్ చేద్దాం. ఏం లేదు గైస్, సింపుల్. ఇలా టార్చ్ ఉందా, టార్చ్ భలే వెలుగుతుంది. ఇలా టార్చ్ బ్రేక్ చేస్తే జాగ్రత్త, చదువుకుంటే బాగుంటాం. మనం ఎందుకున్నామని కాదు, ఏదైనా నేర్చుకోవాలి, కష్టపడాలి. అలా తినేసి కూర్చుంటే ఏటి వస్తుంది చెప్పు. అచ్చా అమ్మే ఫోన్లో గైస్, కనీసం ఈ డేటా ప్యాక్ కూడా మనకు కనుకరించి కనీసం ఓపీ ఐటమ్స్ ఇచ్చాడు స్టార్టింగ్లో. అమ్మే స్టార్టింగ్ ఎంట్రైస్ వచ్చింది, ఇంక మనకు నెదరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది చాలా తేడా జనరేషన్ గైస్. ఎక్కడైనా ప్లేన్స్లో ప్లేన్స్ విలేజ్ జనరేట్ అవుద్ది, ఇక్కడ మడి దారంగా టైగర్ ప్లేన్స్ విలేజ్ జనరేట్ అయింది ఫుల్. అండ్ మనకు అక్కడ కుక్కపిల్ల కనిపించింది. అండ్ కుక్కపిల్ల ఏంటి, సేమ్ కుక్కపిల్లలాగా ఉంది. హాంకాంగ్ ఇస్ యువర్ కంట్రీ రైట్? చూసారా, కొట్టియాలి ఈ దెబ్బతోని. అంటే తేడా అడుగుతున్నాను అనుకోకండి గైస్, అదే కుక్కపిల్ల వేడెంట్లు వచ్చింది కదా, ఇదేంటి తెల్లగా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ చంపేసిండ్రా దీన్ని. కూడా నువ్వు సౌండ్లు చేయడం ఏంట్రా బాబు, దయ్యాల సౌండ్లు చేస్తున్నావు. అసలు అర్ధరాత్రులు రికార్డ్ చేస్తున్నాను నేను. అదే నేను ఇప్పుడే ఇంటర్ చెప్పి వచ్చాను, అప్పుడు రాత్రి అయిపోతుంది. వావ్ సూపర్. ఇలాంటి అదృష్టం వాళ్ళకు ఉండకూడదు. ఎంటర్ మనం పైకి వెళ్ళి బెడ్ చూసుకుని స్లీప్ వేయలేదు అనుకోండి, మనకి రాత్రి వచ్చి మనుషులు నీట్గా చెక్కుతారు షార్ప్నర్లో పెట్టి. ఇప్పుడు మనం చేయాల్సిన పని అనేది తలుపులు వేసుకుని ఏదో పని చేస్తున్నాను అనుకోకండి. టార్చర్ బ్రేక్ చేద్దాం, కాదు కాబట్టి చెస్ట్తో పని లేదు. నెదరైట్ బ్లాక్ కానీ నీ క్వశ్చన్ చెప్పలా బ్రో, నాకు ఈ నెదరైట్ బ్లాక్ని నెదరైట్ ఆర్మర్ కింద అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా బద్ధకం. ఇప్పుడు స్టిక్లు వస్తాయి అనమాట. సో ఈ స్టిక్లతో మనకైతే ఇన్ఫినైట్ టార్చెస్ అయితే వస్తాయని నేను చెప్పను, బట్ మోర్ దెన్ ఎనఫ్ టార్చ్లు అయితే వస్తాయి, చెప్పాను కదా. అయితే మనం తీరిగ్గా పక్క ఊడికి వెళ్ళి అయితే చేసుకున్నాం, ఎందుకంటే ఈ ఊడికి పెద్ద బొక్క పెట్టాం. సో పక్క ఊడికి కూడా వెళ్ళి పెద్ద బొక్క పెట్టకపోతే నా మనసు చెల్లించిపోద్ది. 5 minutes later. అరే జస్ట్ మిస్లో పడాను అనుకో, నాకు చొక్కలు కాదు, నార్మల్ చొక్కలు కాదు, నెక్స్ట్ లెవెల్ చొక్కలు చూపెడతారు నాకు. అయ్యో అన్నా, నిజంగా చొక్కలు అయిపోయావు. నాకు జస్ట్ మిస్లో బతికిపోయాను. మళ్ళీ నేను బతకాల బయటవా, మళ్ళీ పొడతా బయటవా. ఓకే, సో ఇప్పుడైతే మనం మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను సో స్పీడ్ కొట్టడానికి. ఎందుకంటే మనం కొంచెం మన వీడియోని త్వరగా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే 2-3 గంటలు అవుతుంది ఎడిటింగ్లో నాకు తీరిపోతుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. అయ్యో బాబాయ్, ఏం వచ్చినాయి రాన్ని, అప్పుడే నిండిపోయినాయి. బ్యాషన్ టైం నేను చేస్తా. ఇప్పుడు మనకి దీంట్లో బ్యాషన్కి సంబంధించిన లూట్ ఉంటుంది. మీరు నా ప్రీవియస్ మైన్క్రాఫ్ట్ బట్ వీడియో చూసంటే, బట్ అంటే బట్ కాదు, బట్టు బ్యూటీ. మనకు ఆర్మర్ ఉంది అమ్మే చాలు. పోలే గైస్, మన మేత శాడీస్ డేటా ప్యాక్లా కాకుండా మనోడు కొంచెం మంచిగానే ఇస్తున్నాడు. సో దానికి నేను గడిపిస్తూ మళ్ళీ బ్రేక్ చేస్తున్నాను. దీంతో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం గైస్. సో దీంతో అరే నాకు హెడ్ ఫోన్స్లో చాలా గట్టిగా వినిపిస్తుంది, వెళ్ళిపోయాను. సో దీంతో ఆడుకోవడం నాకు చాలా ఇష్టం గైస్. ఇలా బాగుంటుంది చెప్పాలంటే, బాబాయ్ చచ్చిపోతాను చెప్పాలంటే దీన్ని ఆడుకుంటే. సో చాలా జాగ్రత్తగా ఆడాలి. అండ్ తీయొచ్చా, నాకు నచ్చలేదు సార్. ఇది ఏమొచ్చింది, ట్రైడెంట్ బొక్క. అడే ఇసురుతున్నాను, నువ్వు మళ్ళీ వచ్చా అనుకో ఉంచుకుంటాను. వచ్చింది, దీన్ని వాడదాం. ఎండర్ డ్రాగన్ బాబాయ్కి ఎక్కడ పెడతా అక్కడ పెట్టేద్దాం. అన్నా వాడనన్నా, వేసేద్దామన్నా. అన్నా వాడనన్నా వచ్చాడన్నా. అన్నా ఈడు బయటికి వెళ్ళి వచ్చాడు.
అరే ప్లాన్ ఫెయిల్డ్. నా చెవులు దద్దరు వెళ్ళిపోతున్నాయి. నార్మల్ కాదు, నెక్స్ట్ లెవెల్లో అర్ధరాత్రి అయిపోయింది, నా బతికే అయిపోయింది. Hey, periodic table. You have 7 periods in horizontal rows. ఈ పిల్లంటే ఆన్లో పెట్టుకున్నాం కాబట్టి బతికిపోయాను. లేకపోతే నా పరిస్థితి ఏంటంటే పర్లేదు గైస్. ఇప్పుడు వాటర్ నాన్న దగ్గరికి మనం వెళ్ళాం, ఎందుకంటే మనం అస్సాంకి వెళ్ళిపోతాం కాబట్టి. అలా అస్సాం ఇప్పుడు డిస్ప్యూట్ ఉన్నాగా, ఈ డిస్ప్యూట్ నుంచి అస్సాంకి వచ్చాం. అది అస్సాం రోడ్ అవట్లేదు అమ్మయ్య, ప్లేన్స్ వచ్చినాయి. వాడు బాబాయ్ ఆడు పాపం హ్యాకర్ అయిపోయాడు గైస్ మన అన్న. అరే ఫైనల్కి అయితే మన హ్యాకర్ తెలివితేటలు వాడైతే మనమైతే స్ట్రాంగ్ హోల్డ్ దగ్గరికి అయితే వచ్చాం. సో ఇక ఎటువంటి ప్లేస్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఉంది కరెక్ట్గా అయితే స్ట్రాంగ్ హోల్డ్. సో దీని కిందకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడైతే మనకి పికెట్స్ అయితే బాగా పనికొస్తుంది. సో మనకి కింద స్ట్రాంగ్ హోల్డ్ దొరికి ఫ్రెండ్స్, ఇది మన వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. గోల్కి వెళ్ళాలని ప్లాన్ ఫెయిల్ అయింది డ్యూ టు సమ్ ఎక్స్ట్రాడినరీ టర్మ్స్ అండ్ కండిషన్స్. అండ్ నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక్కడ వరకు చూసినట్టే ఖచ్చితంగా నా వీడియో నచ్చింది కాబట్టి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. కొంచెం నా చిన్న క్రియేటర్స్కి హైప్ వస్తుంది లేదు తెలియదు, ఒక హైప్ బటన్ వస్తే హైప్ చేయండి. దానివల్ల ఏంటంటే చిన్న క్రియేటర్ కదా కొంచెం ఎక్కువ ప్రమోట్ వద్దు, నా వీడియో అయితే రికమెండ్ వద్దు మిగతా వాళ్ళకి.